రాజధాని హైదరాబాద్ ఎన్నికల వేళ వైసీపీ కొత్త నాటకం, మొత్తానికి కొత్త డ్రామాకి తెరలేపిందండి. రాజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదు, ఇప్పుడు తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మరలా ఏమంటున్నారు, హైదరాబాద్ రాజధాని అంటున్నారు. ఏంటి అసలు అంటే 3 సార్లు ఆ విధమైనటువంటి మార్పు వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు ఫస్ట్ ఒక రాజధాని అని అంటే అది తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్నా, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రైడ్ అయినటువంటి అంశం. అంటే అది గొప్పగా ఉందనుకోండి, ఆ రాష్ట్రానికి సంబంధించి దాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి అంశం. హైదరాబాద్ చెప్పుకుంటాం మనం, పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ బాగుంది, చాలా గ్రోత్ ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది, మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లేదా ఇలాంటివి అనేకం చెప్పుకునేటువంటి అంశం. ఎవరైనా టూరిస్టులు కానీ లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వస్తే పలానా ఉంటుంది, బాగుంటుంది అనేటువంటి ఒక దృక్పథం, అటువంటి ఇది ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అలాంటి ఒక దృక్పథాన్ని లేదా అటువంటి అంశాన్ని తీసుకురావాల్సినటువంటి వ్యవస్థలో ఎంతటి దారుణానికి ఒడిగెట్టాయి అని అంటే, నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలని అవమానించినట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా, ఇంత అవివేకంగా, ఇంత అజ్ఞానంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడుతూ ఉంది. మనం గమనిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అసెంబ్లీ సాక్షిగా, 30,000 ఎకరాల పైన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలి, అమరావతికి మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. అమరావతిని మేము ఆమోదిస్తున్నాము, 30,000 ఎకరాల పైన ఉండాలి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము అంగీకరిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదని చెప్పారు. సరే, తర్వాత ఏం చెప్పారు, గెలిచిన తర్వాత వెంటనే రాష్ట్రంలో ఒక ప్రాంతం అభివృద్ధి అనేటువంటిది కాదు, 3 రాజధానులు ఉంటాయి, 3 ప్రాంతాల అభివృద్ధి అని అన్నారు. 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అని అంటే 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏంటి అని అంటే, ఏదైతే గతంలో చేసిన చట్టాలకు విరుద్ధంగా చేసేటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి రైతులు మేము డబ్బులకి అమ్మలేదు ఈ భూములని, ఇక్కడ రాజధాని అభివృద్ధి చేస్తామంటే మేము ఫ్రీగా ఇచ్చాము, కావున మాకు న్యాయం చెయ్యండి అని వారు కోరుకున్నారు. న్యాయం చెయ్యండి అని కోరుకున్నటువంటి ఆ భూముల విషయంలో వారు ప్రభుత్వం అత్యంత పాశవికంగా వారి మీద కేసులు పెట్టి అన్యాయంగా వారిని ఇబ్బందులకు గురి చేస్తే వారు కోర్టును ఆశ్రయించారు. వారికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సరే, ఆ విషయంలో ప్రభుత్వం అనేక సందర్భాల్లో దాన్ని వాళ్ళతోటి కేసులు పెట్టడం, వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం, వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయటం, ఇలా అనేకం జరుగుతూ వచ్చాయి. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలకి అంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మనం గమనించినట్లయితే మొన్న ఒక పాయింట్ చెప్పారు, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టంలో బిల్లు పెట్టినట్లయితే పోరాడటానికి లేదా కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయడానికి అవకాశం ఉండేది. ఆ అంశం విభజన చట్టంలో లేదు, కావున ఈ విషయం మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఇది ఎండమావి లాంటిదేనని ఆయన చెప్పారు. ఇప్పుడు 5 సంవత్సరాల కరెక్ట్గా 4 సంవత్సరాల 10 నెలలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన. మరి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నారు. ఎలా చెప్పారు, చాలా పెద్దగా చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సభలు సమావేశాలు పెట్టి ప్రత్యేక హోదాని తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టింది. కావున ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, ఉద్యోగాలకు మొత్తం అన్యాయం జరిగింది, నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను ప్రత్యేక హోదాని మెడల వంచి తీసుకొస్తాను, వీళ్ళ సంగతి తెలుస్తానని చెప్పి అనేక సందర్భాలు పదే చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అంశం అలా చెప్పారు. ఇప్పుడేం చెప్పారు, ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు అమరావతి అంశానికి సంబంధించి వారు మేము 3 రాజధానులు చేయాలనుకున్నాము, 3 రాజధానులు ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రతిపక్షం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది, కావున ఇప్పుడు ఏదైతే గతంలో విభజన చట్టంలో 2014లో
10 సంవత్సరాల పాటు ఏదైతే రాజధానిగా పెట్టారో 14లో, ఇప్పుడు హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం కోసం లోక్సభలో రాజ్యసభలో మేము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇక్కడ చాలా లోతైనటువంటి అంశం ఉంది. ఇప్పుడు 3 రాజధానులు కాదు, అమరావతి కాదు, ఏదైతే గతంలో హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉందో ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును కొనసాగించాలని చెప్పని వైసీపీ పార్టీ తమ స్టాండ్ని ప్రకటిస్తుంది. వైసీపీ తమ భావజాలాన్ని వ్యక్తం చేసింది. ఇది మా స్టాండు. దీని విషయంలో కూడా రేపు ఎన్నికల తరువాత మేము దీనికి సంబంధించినటువంటి ఒక ఎజెండాని ప్రకటిస్తామన్నారు. దీని వెనక ఉన్నటువంటి చాలా పెద్ద కుట్రలని, కుతంత్రాలని, లేదా వారి ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పులని, వారి అభిప్రాయాల్లో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిందో, లేదా నాకు సంబంధించినటువంటి అంశమో, లేదా రాజుగారు మీకు సంబంధించినటువంటి అంశమో మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. మరి అటువంటి విషయంలో మరి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ కామెంట్స్ని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించాల్సినటువంటిది ఏంటి అనేటువంటి ఒకసారి గమనించాలంటే, ఒకసారి వారి బయట ఉంది, ఆ బయట ప్లే చేస్తే, వైవి సుబ్బారెడ్డి గారు విశాఖలో మాట్లాడినటువంటి బయటను ప్లే చేస్తే ఇంకా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ప్రజలకి మరింత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ బయటని ప్లే చేయండి. అంటే వారు ఉద్దేశాల్లో యాదృచ్ఛికంగా ఏమనలేదు రాజుగారు. వారు చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా, ఆలోచనాత్మకంగానే అన్నారు. వారు ఉద్దేశాన్ని చాలా వివరంగా చెప్పారు కూడా. అంటే ఎందుకు మేము హైదరాబాద్ ఉండాలంటున్నాం అనేటువంటి దాన్ని ఒకసారి వారి బయట ఉందా? కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసుంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది. హైదరాబాదు కంబైన్డ్ రాజధానిగా